లైఫ్. మన లైఫ్లో చాలా రిలేషన్స్ ఉంటాయి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, అండ్ ఆఫ్ కోర్స్ లవ్ కూడా. బట్ వీటన్నిటికంటే ఒక స్పెషల్ రిలేషన్ ఉంది, అదే ఫ్రెండ్షిప్. ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా మన ప్రపంచం ఒక్కరే అవుతారు. అలా నా లైఫ్లో ఉన్న ఒకే ఒక్క పర్సన్ నా బెస్ట్ ఫ్రెండ్ తేజు. నీ గురించి ఆలోచిస్తే నా మైండ్లో వచ్చే ఫస్ట్ థింగ్ నీ కోపం. నీ కోపం అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఆ కోపాన్ని నువ్వు నా మీద 10 సెకండ్స్ కంటే ఎక్కువసేపు ఉంచలేవు. నా లైఫ్లో ఏం జరిగినా ఫస్ట్ నీతో షేర్ చేసుకోకపోతే అది ఎంత గుడ్ న్యూస్ అయినా నథింగ్ టు మీ. బట్ ఆ ఒక్క విషయంలో అలా జరగకుండా ఉండాల్సింది. రాజ్, నిన్న శ్రావ్యకు ప్రపోజ్ చేస్తా అన్నావు కదా, ఏమైంది? షీ సేడ్ yes. ఓ కంగ్రాట్స్. థ్యాంక్ యూ. అంతొద్దు, ఎందుకు ఎస్ చెప్పిందో ఫస్ట్ కనుక్కో. ఎందుకు? తిన్నావా అని వాట్సాప్లో మెసేజ్ చేశాను. షీ సేడ్ yes. అది విన్ స్టోరీ. అమ్మాయికి ప్రపోజ్ చేయడం ఒక ఆర్ట్రా. అలా అయితే 4 monthsగా సాహితికి నువ్వెందుకు ప్రపోజ్ చేయలేదురా? సాహితి ఎవరు? వీడు 4 monthsగా ఒక అమ్మాయికి లవ్ చేస్తున్నాడు, నీకు తెలీదా? సారీ తేజు. రే, ఎందుకు చెప్పావురా? అయిపోయావు పో. తేజు సారీ, ప్లీజ్ మాట్లాడు. నీకు చెప్పొద్దని కాదు, తను ఎస్ చెప్తే నీకు చెప్దాం అనుకున్నాను. నేను ఇంకా తనకు ప్రపోజ్ కూడా చేయలేదు. ఓకే, తను ఎస్ చెప్తే ఫస్ట్ నాకే చెప్పాలి, సరేనా? అరే అభి, ఆ అమ్మాయి ఎందుకో నీకు పడదనిపిస్తుందిరా. అరే అభి, నీతోనేరా మాట్లాడుతుంది. రే, టుడే ఐఎమ్ సో హ్యాపీ రా. ఎందుకు పడదన్నందుక? సర్లే కానీ ఈ రోజైనా ప్రపోజ్ చేస్తావా, లేదా రోజులకే లుక్కు చూసుకుంటూ యూ గో దిస్ వే యూ గో దట్ వే? అరే అమ్మాయిరా. అరే చెప్పురా. చెప్పొచ్చు కానీ నీ పేరేంటి? అభిరామ్. ఎందుకు నా కోసం 4 monthsగా ఇక్కడ వెయిట్ చేస్తున్నావు? నువ్వెందుకు డైలీ ఇటు నుంచే వెళ్తున్నావు? మా ఇన్స్టిట్యూట్కి వెళ్ళడానికి దగ్గర, అందుకే. నీ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే మీకు ఇక్కడ నుంచి 4 minutes 36 seconds, అదే పక్క స్ట్రీట్ నుంచి అయితే 2 minutes 13 seconds పడుతుంది. 143 seconds సేవ్ అవుతుంది, అంటే 2 minutes 13 seconds. మరి నువ్వెందుకు ఇక్కడ నుంచి వెళ్తున్నావు? అంటే అది నేను ఇక్కడ ఎందుకు వెయిట్ చేస్తున్నానో నీకు తెలుసు, నువ్వు ఎందుకు వస్తున్నావో నాకు తెలుసు. బాయ్. 9876421421 నా నంబర్. గుర్తుందా? మళ్ళీ చెప్పాలా? ఇలాంటివన్నీ ఆటోమేటిక్గా గుర్తుండిపోతాయి. ఎస్. అభి, చెప్పు. రే, నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి నీకు కరెక్ట్ కాదు, లైట్ తీసుకో. ఏమైంది? తను మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టరే. తను నాకు చెప్పింది, తను మంచిది కాదు. నా మాట విని లైట్ తీసుకో, ఎప్పుడు మాట్లాడకు. తనకి నువ్వు చెప్పే ధైర్యం నాకు లేదు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఓకేనా? అందుకే తేజుకి చెప్పాక సాహితిని మర్చిపోదామని చాలా ట్రై చేశాను. బట్ సాహితి నన్ను మర్చిపోలేదు. సాహితి, కాల్ లిఫ్ట్ చేద్దామా వద్దా? లిఫ్ట్ చేద్దామా వద్దా? లిఫ్ట్ చేద్దాం. హలో. సాహితి. ఏమైంది? కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. హే, అలా ఏం లేదు. ఓ ఓకే. తేజుకి ఇచ్చిన మాట తప్పాను. నేను చేసిన తప్పో కాదో నాకు తెలీదు, బట్ ఈ సెకండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సాహితీ వల్ల.
తేజు నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? తనతో మాట్లాడొద్దని చెప్పాను కదా. తేజు ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడదాం, ప్లీజ్ వెళ్ళు. నేను వెళ్ళను. నాకు ఆన్సర్ చెయ్యి. తనతో ఎందుకు మాట్లాడుతున్నావు? తేజు ప్లీజ్. లాస్ట్ టైం అడుగుతున్నా, తనతో మాట్లాడడం ఆపుతావా లేదా? చెప్పబీ. లేదు తేజు, రోజు నీకు భయపడుతూ తనతో మాట్లాడుతూ ఎక్కడ నీకు నిజం తెలుస్తుందో అని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. నేను తన్నే లవ్ చేస్తాను, తనతోనే మాట్లాడతాను, నీకు ఇష్టమవుతుందో లేదా లేదు. అభి, తన కోసం నన్ను వెళ్ళిపోమంటున్నావా? ప్లీజ్ తేజు, లైఫ్లో ప్రతి ఒక్కడు ఫ్రెండ్షిప్పా లవ్వా అంటే అందరి ముందు ఫ్రెండ్షిప్పే అంటాడు, కానీ ఇంపార్టెన్స్ ఇచ్చేది లవ్కే. నేను కూడా అంతే. అభి, వాట్ హ్యాపెన్? నథింగ్. ఎవరు తను? ఎక్కడో చూసిందంట, అందుకే మాట్లాడుతుంది. ఓకే. వెళ్దామా? ఓకే. ఓకే. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. कृपया कुछ समय पश्चात प्रयास करें. ఏంటి ఫోన్ బిజీ వస్తుంది? నేను మా అక్కతో మాట్లాడుతున్నా, కాల్ చేయకు. బాయ్. మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా సార్ నువ్వు 10 నిమిషాలు కాల్ చేయనా? ఓకే. ఏమైందిరా అభి, డల్గా ఉన్నావు? సాహితీ మెసేజెస్ 21 days అవుతుందిరా, కాల్స్ కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదురా. రే, తనే మెసేజ్ చేసిందిరా, కలుద్దామంటుందిరా. ఇంకేంటి మరి, పదా. హాయ్, ఏమైపోయావు ఇన్ని రోజులు? మెసేజ్ చేస్తే రిప్లై లేదు, కాల్ చేస్తే రెస్పాన్స్ లేదు. అభి, నీకో చెప్పాలి. ఏంటి? హీస్ రాకేష్, మై బాయ్ ఫ్రెండ్. అర్థం కాలేదు. యాక్చువల్లీ అభి, నేను నిన్ను లవ్ చేసినప్పుడే తనని కూడా లవ్ చేశాను. బట్ నీతో కంపేర్ చేస్తే తనే బెటర్ అనిపించాడు. నీకు నాకు సెట్ అవ్వదు రామ్. నీకు నాకు ఎంత డిఫరెన్స్ ఉందో ఒక మాటలో చెప్తా. నువ్వు వెళ్ళే కాలేజ్ ఫీ ఇయర్లీ 25,000 అయితే నేను వెళ్ళే ఇన్స్టిట్యూట్ ఫీ మంత్లీ 75,000. ఇక్కడే అర్థమవుతుంది మన ఇద్దరికి ఉన్న డిఫరెన్స్. అయినా లైఫ్ లాంగ్ నీతో ఉంటూ అడ్జస్ట్ అవుతూ ఉండడం నా వల్ల కాదు, అందుకే డెసిషన్ తీసుకున్నాను. లవ్ మ్యాటర్ అంటావా? లవ్కి టైం అండ్ మనీ రెండు ఉంటేనే లవ్ ఉంటుంది. ఈ రెండిటిలో ఏది లేకపోయినా లవ్లో హ్యాపీగా ఉండాలి. నీ దగ్గర టైం ఉన్నా మనీ లేదు, సో నీలాంటి వాడికి లవ్ అవసరమా అభి? ఇప్పుడు ఇదంతా నీకు చెప్పడానికి రాలేదు, ఇంకోసారి నాకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయకూడదని చెప్పడానికి వచ్చాను. గుడ్ బై. గెట్ ఇన్. తేజు, సారీ తేజు, ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను వినాల్సిందే. ఆ రోజు నిన్ను చాలా మాట్లాడినందుకు సారీ తేజు. హలో, ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? నాకు ఇప్పుడు అర్థమైంది, ఆ రోజు నువ్వెవరో తెలియదన్నప్పుడు నువ్వెంత బాధపడ్డావో అని. తేజు ప్లీజ్, కోపం ఉంటే కొట్టు లేదా తిట్టు, కానీ ఇలా మాట్లాడకు. ఏ పిచ్చా నీకు? నువ్వెవరో తెలియదంటే ఏం మాట్లాడుతున్నావు? రాజ్, తిన్నెవరో చూడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటా. రే, తనేంటి అలా మాట్లాడుతుంది, నేను ఎవరు తెలియనట్టుగా? ఇప్పుడు ఎందుకు వచ్చావురా? ఫ్రెండ్ అని ఇప్పుడు గుర్తొచ్చిందా? తనకేమైందో తెలుసారా? తన సిచ్యువేషన్ ఏంటో తెలుసా నీకు? అసలు తనకేమైందో తెలియాలంటే వెళ్ళి వాళ్ళ అన్నని అడుగురా, తెలుస్తుంది.
అయినా నీలాంటోడు మా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి మాకే అసహ్యంగా ఉందిరా. ఛీ. ఆ రోజు మీ ఇద్దరు గొడవ అయ్యాక తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. నేను మమ్మీ చాలా చెప్పి చూసాం, బట్ 1 వీక్ తర్వాత ఒక రోజు కాలేజ్ నుంచి రోడ్ క్రాస్ చేస్తూ వస్తుంటే సడన్ యాక్సిడెంట్. రాజ్ నీకు చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాడంట, బట్ నువ్వే. చెప్పరా. అరే అభి ఎక్కడున్నారా? తేజుకి ఇక్కడ. హే తన గురించి నాకేం చెప్పకరా. అది కాదు బే, చెప్పేది విని బే. హే అరే ఏంద్రా. అరే చెప్పేది విని బే. హే సాహితీ మెసేజ్ చేస్తారా, నా టెన్షన్లో నేనుంటే మధ్యలో నీళ్ళు లేదురా. ఫోన్ పెట్టు. అరే చెప్పేది విని బే. తలక డివైడర్ తాకడం వల్ల బ్రతికే ఛాన్సే లేదనుకున్నాం. ఆ దేవుడి దయ వల్ల బ్రతికిందే, కానీ అంత డిప్రెషన్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవ్వడం వల్ల పూర్తిగా మెమొరీ లాస్ అయిపోయింది. తేజుని డిశ్చార్జ్ చేసినప్పుడు అందరూ చూడ్డానికి వచ్చారు. అట్లీస్ట్ అప్పుడే చూడ్డానికి వస్తాం అనుకున్నా, బట్ రాలేదు. నువ్వు తేజు కోసం ఖచ్చితంగా వస్తావని తెలుసు, కానీ కొంచెం తొందరగా వచ్చుంటే బాగుండేది. నాకు నీ పైన ఎటువంటి కోపం లేదు. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ సిచ్యువేషన్. అయినా జెస్సీ గతం మర్చిపోతే ఏంటి, మర్చిపోకపోతే ఏంటి, తనకి ఎప్పటికీ నువ్వే బెస్ట్ ఫ్రెండ్వి. సరే మరి, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఓకే. హలో. హలో అభి, నీతో కొంచెం మాట్లాడాలి. సారీ అభి, ఆ రోజు నేను చాలా అన్నాను. తప్పు అని నాకు ఇప్పుడే తెలిసింది. ఐఎమ్ సారీ. అదేంటి మ్యామ్, మీరేంటి మీరేం చేయండి, మీరు నాకు సారీ చెప్పడమా? ఏమైంది? ఒక నిమిషం ఆగు. నిన్ను కాదు, ఇక్కడ మా ఫ్రెండ్లే. రాకేష్. ఆగా చెప్పు. ఇంకా ఆ రోజు కలవాల్సింది మనం. ఆ రోజు పబ్కి వెళ్ళాం కదా, గుర్తుందా? సరే మళ్ళీ కలుద్దాం, బాయ్. ఏంటి ఎవరు తను? డైలీ తనతో తిరుగుతున్నావు? తెలిసిపోయిందా? తను నా న్యూ గర్ల్ ఫ్రెండ్. మరి నేనెవరు? తను న్యూ అయితే నువ్వు ఎక్సేగా. నేనుండగా వేరే అమ్మాయిని ఎలా లవ్ చేస్తావు రాకేష్? ఏంటి సాయితీ, ఏదో నీది ట్రూ లవ్ అన్నట్టు మాట్లాడుతున్నావు. నువ్వు నా కోసం అభిని వదిలేదా? తనకంటే నేను రిచ్, అందుకే నేను నీకు నచ్చాను. నీకంటే తను రిచ్, అందుకే తను నాకు నచ్చింది. అయినా ఇలాంటివి మన డబ్బున్న వాళ్ళకి మామూలేలే, లైట్ తీసుకో. ఇంకెప్పుడు కాల్స్ మెసేజెస్ చేయకు, బాయ్. అప్పుడే అర్థమైంది నేను చేసిన తప్పేంటో. ఐఎమ్ సారీ అభి. అభి, ఐ లవ్ యూ. ఒకసారి నీ వల్ల నా ఫ్రెండ్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నిన్ను లవ్ చేసి ఆ తప్పు నేను చేయను. ఇప్పుడు నీతో మళ్ళీ లవ్ స్టార్ట్ చేయడం కంటే మళ్ళీ దాంతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేస్తా. సారీ, థ్యాంక్ యూ, బాయ్. తేజు, సారీ తేజు, ఫ్రెండ్స్. హే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? మళ్ళీ మళ్ళీ ఎందుకు వెనకబడుతున్నావు? ఇంకోసారి వెనకబడితే బాగోదు. నాలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికీ రాదేమో. నా ఫ్రెండ్తో నేనే ఫ్రెండ్షిప్ కోసం అడుక్కోవాల్సి వస్తుంది. నా లైఫ్లోకి ఎంతమంది వచ్చి వెళ్ళినా ఎప్పటికీ నువ్వే నా బెస్టీ.